దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, పెద్దలకు, ఈ కార్యానికి కారకులైన కుటుంబానికి అందరికీ క్రీస్తునామం శుభం. కొంచెం ఫ్యాన్స్ సౌండ్ తగ్గిస్తారు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి సహవాస కృతజ్ఞత కూడుకని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తూ తండ్రి మీ మాటను తండ్రి గౌరవిస్తూ మరికొన్ని సంగతులు నేర్చుకొని కృతజ్ఞత భావంతో జీవించకపోతే దాని వెనకాల తండ్రి పరిణామాలు ఎలా ఉంటాయో కొన్ని సంగతులు తండ్రి మాకు నేర్పిస్తారని కోరుతున్నాం. వచ్చిన వారందరితో మాట్లాడండి, మీ సంగతులు వారికి అందించండి. నిలబడండి మేము తండ్రి కాలయాపన చేయక వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను వాడుకోండి. క్రీస్తునాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇది ప్రత్యేకమైన సంఘ సహవాస కృతజ్ఞత కూడిక గనక మరికొన్ని అర్థమైన సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరిని చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఆగుతాం. కొంచెం ట్రిబుల్ తగ్గిస్తాము. ట్రిబుల్ కొంచెం తగ్గించి సౌండ్. ఇంకా ఇది కూడా కొంచెం తగ్గించి. ఓకే. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారి బైబిల్ సిగ్గు లేకుండా చూడండి. బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా సంఘ సహవాస కూడికలు రాకూడదు. సరే, ఇటీవల కాలంలో నేను పలు ప్రాంతాల్లో చెబుతున్న వాక్యాల్లో ఇదొకటి. యోనా గ్రంథాన్ని గురించి ఇది ఏ సెక్టార్లో అయినా ఎలాగైనా మాట్లాడుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఇది ఉపవాస కూడుకుల్లో మాట్లాడుకోవచ్చు. కృతజ్ఞత లేకపోతే, కృతజ్ఞత లేని వారి పట్ల దేవుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో ఆ కార్నర్లో కూడా మాట్లాడుకోవచ్చు. సంఘానికి వచ్చిన తర్వాత, సీనియారిటీ పెరిగిన తర్వాత దేవుడిని మర్చిపోతే సీనియర్స్ని కూడా దేవుడు జీరోస్ని ఎలా చేస్తాడో కూడా నేర్చుకోవచ్చు. నినేవే ప్రజలు దేవుడికి విరుద్ధంగా ఉన్నారన్న సంగతి మాత్రమే కాకుండా యోనా అంటే పాస్టర్ యోనా గారు కూడా దేవునికి నచ్చట్లేదన్న సంగతిని కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని సంగతులు ఇందులో గుప్తమై ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎక్కడో ఎలాగో మరి ఎలా తెలిసిందో ఎలా అర్థమైందో తెలియదు. కానీ సరిపెట్టుకున్న సంగతి ఏంటంటే యోనా గ్రంథం అనగానే మనకు టక్కమని సరిపెట్టుకున్న సంగతి యోనా గారిని శాపం మింగేసిందని, అంతే. అంతకు మించి మనకేమైనా తెలుసనే మన బొంద ఈ గ్రంథం నుంచి మనకి ఇంకేం తెలియదు మనకి. కానీ నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఏమున్నాయి యోనా గ్రంథంలో అంటే, ఆ చదివిన 3 వాక్యాల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు కనబడుతుంది. యెహోవా వాక్కు అమిత్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఒక మాట సెలవిచ్చిందంట.
నువ్వు నినివే పట్టణస్థుల దగ్గరికి పోయి మీ దోషము నా దృష్టికి చాలా ఘోరమైందన్న సంగతి నువ్వు చాలా మాస్ వార్నింగ్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి ఈ మధ్య, వాళ్ళకి సుఖాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. నినివే పట్టణస్థులకి సుఖభోగాలకు మరిగారు, తిండికి మరిగారు, పంటకి మరిగారు, అన్నీ ఇచ్చిన నన్ను మర్చిపోయారు. చేయబడిన మేలును మర్చిపోతే నినివే పట్టణాన్ని అయినా వదలను, చేయబడిన మేలును మర్చిపోతే ఇజ్రాయెల్ దేశాన్ని అయినా వదలను, చేయబడిన మేలు మర్చిపోతే యోనా నేను ఎవరిని వదలను అన్న సంగతి వాళ్ళకి అర్థమయ్యేలాగా రాసి పెట్టుకోండి. దేవుడు మీ మీదకి రాబోతున్నాడు, మీ పట్టణం నాశనం కాబోతుందని మోమాటం లేకుండా ఒక ప్రసంగం చెప్పవయ్యా అని ఈ పాస్టర్ గారిని పంపించారు దేవుడు యోనా గారిని. ఆ యోనా గారిని ఎప్పుడైతే పంపించారో యోనా గారు అన్నారట నేను వెళ్ళనన్నాడట. అదేంటి? దేవుని వాక్యం ప్రత్యక్షంగా అంటే ఆయనకి డైరెక్ట్గా దేవుని వాక్యం వచ్చి ఎల్లవయ్యా అని చెప్పినా కానీ ఎల్లనన్నాడంటే ఏమనాలి? కొంచెం ట్రిబుల్ తగ్గించే తమ్ముడు, కొంచెం ట్రిబుల్ తగ్గించు. ఎల్లమని చెప్పినా కానీ ఎల్లన్నాడంటే ఇంకేమనాలి? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. తమ్ముడు చెప్పిన సాక్ష్యంగానే చాలామంది సాక్ష్యాలు మీరు వింటారు అప్పుడప్పుడు. ఏదో ఎవరో వాక్యం అలా తాకితేనే అన్నీ వదిలేసి సేవకు వచ్చేసిన సేవకులు అనేక మంది ఉన్నారా లేదా? కలలో దేవుడు కనిపించినట్టు అనిపిస్తేనే సేవకు వచ్చేసారు చాలా వదిలేసి. దేవుడు పిలిచాడని అనిపిస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి వచ్చేసారు. అలాంటిది సేవ అనగానే వాక్యంలో వినబడినా దేవుడు కనబడినట్టు అనిపించిన అనేక మంది సేవకు వస్తున్నారు కదా. అరే డైరెక్ట్గా దేవుడి వాక్య ప్రత్యక్షమై నువ్వు సువార్త చేయవయ్యా పెద్ద మనిషి అంటే చేయకుండా పరిగెడుతున్నాడంటే ఏమనాలి? ఇన్ని ఏమనాలో కొన్ని మాటలు అంటాను, ఏమనుకోకండి. మన వంటి స్వభావం గల మనుషుడే యోనా గారు. అది మనం అర్థం చేసుకుంటామని యోనా గారు గురించి యోనా గ్రంథంలో దేవుడు కీలకంగా రాయించాడు. మీరు సీరియస్గా దవళ్ళు అటు ఇటు కొడేసి ఏంటి యోనా గారిని అలా అనేస్తాడని మీరు అంత సీరియస్ భక్తులు యాక్టింగ్ నాకు ఇవ్వకండి. ఏదో మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి అక్కడ సంగతులు అంటే యోనా గారికి ఈ పదాలు సూట్ అవుతాయి. ఎందుకంటే కామెంటరీలు ఇలా రాశారు, యోనా గారికట్ట సీనియారిటీ పెరిగిందంట. ఆ సీనియారిటీ పెరిగే కొద్దీ అదో రకమైన ప్రవర్తన వస్తుంది. మీరు చూసారా? ఆ చేసే ప్రార్థనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ అదొక సీనియారిటీ జీవిస్తారు. ఇలా బలలు కొట్టి నువ్వు ఇస్తావు అంటాడు. దేవుడు అంటాడు నేను ఏమనరా నీ దిక్కును కూడా చెప్పుకో అంటాడు. నువ్వు ఇస్తావు అని కొట్టడానికి సీనియారిటీ జీవిస్తున్నావు దేవుడికి. ఓ కలెక్టర్ దగ్గరికి పోయి ఒక సెంట్ నేల కోసం నిలబడి ఆ కలెక్టర్ ముందు నిలబడి నా సెంటు నేల కోసం ఎదిరింటోడు గొడవ పెడుతున్నాడు, నేను ఒక లెటర్ పెట్టాను, ఆ లెటర్కి మీరు ఎలాగైనా సరే చర్యలు తీసుకోండి, ఆ లెటర్ మీద నేను రాసిన కామెంట్ ఏంటంటే వాడు నేను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా సెంటు నేల నాకు ఇప్పించండి అని కలెక్టర్ బల్ల ముందు ఇలా కొట్టి నువ్వు ఇస్తావు అని కలెక్టర్ ముందాను లోన్ వేసేయండి ఎదవని అంటారు. గుర్తుపెట్టుకో. మీకు స్థానిక పిఎస్ ఏదైతుందో పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ పోలీసుని ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఎస్హెచ్ఓగా లేదా ఒక సీఏ కానీ ఎస్హెచ్ఓగా ఎస్ఐ ఉంటే అక్కడికి వెళ్ళి ఇదిగో మాకు పలానా కంప్లైంట్ ఉందని మా కంప్లైంట్ తీసుకోండి మీరు తీసుకోండి అంటే ఏమంటాడు చెప్పండి? కూర్చోబెట్టిన 2 రోజులు లోపల అంటారు. గుర్తుపెట్టు. ఒక ఎస్ఐతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు పద్ధతి లేకపోతే నీ సంగతి తెలుస్తానంటారే. ఒక కలెక్టర్ ఒక జిల్లా అధికారితో నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే 6 రోజులు లోపల కూర్చోబెట్టమంటారే. ఒక జడ్జి ముందు నిలబడినప్పుడు నీ ఫోన్ మోగితే తీసుకెళ్ళి 4 రోజులు లోపల కూర్చోబెడతారే. అరే ఈ అధికారుల ముందు మాట్లాడుతున్నప్పుడు పై బట్టను పెట్టుకుంటావు, చేతులు కట్టుకుంటావు, ఎంత పద్ధతిగా ఈ అధికారుల ముందు మాట్లాడుతున్నావు. తోటి మానవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? నీకు తొండ ముదురు అవసరం వెళ్ళయిందా? ఏమనాలి నిన్ను అడుగుతున్నాను. చాలామంది ప్రార్థనలు అలా ఉంటాయి చూస్తారా, ఇంకా రామండి వచ్చే వారం నుంచి. ఎందుకంటే 3 రోజుల నుంచి ఒక పాయింట్ కొరకు ప్రార్థన చేశారట, అందుకు ఆ పాయింట్ ఇంకా నెరవేరలేదంట, అందుకు వచ్చే వారం నుంచి ఎక్కడికి రారంట? రాకపోతే పోతారు. మళ్ళీ చెప్తున్నా చర్చికి రారంట అడుగుతున్నాను. రాకపోతే అంటే దేవుడి మీద కోపగించడం ఏంటి? దేవుడి సన్నిధి మీద కోపం అంటే వచ్చిన తొలినాణంలో ఉన్న భక్తి ఏమైందంటే సీనియారిటీ అయ్యే కొలది ఏమవుతుందో చెప్పిన మాటల్లో తేడా వస్తుంది. సీనియారిటీ పెరిగొద్దు దేవుడితో మాట్లాడే విధానంలో గౌరవం పోద్ది. మీరు చూస్తున్నారు లేదో కొన్ని వీడియోలు బయట తిరుగుతున్నాయి, మీరు వీడియోలు చూస్తున్నారు లేదో. ఒక ఆవిడ గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్లో చేయాలి. ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఆవిడ చెప్పిందట పరిశుద్ధాత్ముడికి డిమాండ్ చేసిందంట, గ్యాస్ అయిపోయింది హోలీ స్పిరిట్ ఎలాగైనా తే అన్నదట. ఏంటి నడుగుతున్నాను? గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ తేడా తలకమాసిన ప్రార్థనలు అడుగుతున్నాను. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ చెప్పిందంట. ఒక ఆవిడకట బాగా వినండి, పప్పు అండి అలా ఆయనకి పెట్టిందట. అలా ఆయన కుదురుగా ఉండాలిగా అడిగిందంట, ఎలా ఉందండి పప్పు అని అడిగిందంట. పైన నీ మొహలాగా ఎప్పుడు ఎలా తగలెట్టావు అన్నాడట.
వెంటనే సరేండి నెక్స్ట్ టైం బాగా వండుతాను అనాలిగా. బయటకు వచ్చి అన్నదట, పైకి చూసి పక్కకు వచ్చి చెప్పాలి కదా అందంట. ఎవరిని? యేసుప్రభుని. మీకు అర్థమవుతలేదో? ఒక ఆవిడికి పప్పులో ఉప్పు ఎక్కువైపోతే యేసుప్రభు చెప్పాలట, ఒక ఆవిడ గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్ముడు తేవాలట, కొంతమంది డిమాండ్లు చేసి దేవుడు నువ్వు ఇస్తామంటున్నారట. ఇలాంటి వాళ్ళని అందరం చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుడు అర్థం కాలేదు అనిపిస్తుంది, లేదా తొండ ముదిరి చెప్పండి అయింది అనిపిస్తుంది. మీ ప్రార్థనలో, మీ వ్యవహారాలు. యోనా గారు కూడా మనలాగే ప్రవర్తించాడంటే మనకన్నా 100 రెట్లు ఎక్కువే యాక్ట్ చేశాడు దేవుడి దగ్గర. మీకు యోనా గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పినా, నినేవే ప్రజలు మారాలి, నినేవే ప్రజలు మారాలనుకుంటాం, కానీ అదర్ సైడ్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి చెప్పినా, నినేవే ప్రజలే కాదు, పాస్టర్ యోనా గారు కూడా మారాలి. ఇక్కడ బుక్లో ఉపవాస కొడుకులు నినేవే ప్రజలకు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కృతజ్ఞత తెలుసుకోవాల్సింది నినేవే ప్రజలే కాదు, గుర్తుపెట్టుకోండి, పాస్టర్ అయిన యోనా కూడా. అంటే యోనా గారికి అంత రాడికల్ స్వభావం ఎలా వచ్చిందంటే, ఈయన సేవలో కొన్ని ఎక్స్పీరియన్స్ ఈయనకి ఎదురైనవి. ఏమైనాయి? ఒక్కసారి 2వ రాజుల గ్రంథం రండి, అలానే ఉంచాను ఈ గ్రంథాన్ని. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 40 సంవత్సరములు ఏలును. నేను చదువుతాను వినండి అమ్మ. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడు నెబోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం విడువకు అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. గెత్య పేరు ఊరువాడైన అమత్యాకు పుట్టిన ఈ సేవకుడైన యోనాను ప్రవక్త ఇశ్రాయేలుకు దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున, ఇతడు ఆమాతుకు పో మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దులు మరలా స్వాధీనపరుచుకున్నాను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారు సహాయకులు ఎవరూ లేకపోయేరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకుని ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేనని యెహోవా సెలవిచ్చుండును గనక యోవాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించును. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది ఏమైనా అర్థమైందా? మన 100 ఏం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. నడుతున్నాం. ఏముంది అక్కడ? కొంచెం చరిత్ర చెప్తానండి. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. ఈ సొలొమోను చివరి చర్మాంకంలో సరిగ్గా దేవుడికి ఉండలేకపోయాడు కనుక ఆ తలక ఎప్పుడైతే సరిగ్గా ఉండలేదో తోకలు, కుదురులేని తోకలు పుట్టాయి, 2 తోకలు. ఆ కుదురులేని కొడుకులు పుట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి. తల్లులు బూతులు మాట్లాడనుకోండి, పిల్లలు పద్యాలు మాట్లాడరు, బూతులే మాట్లాడతారు. తండ్రి తాగి తందనాడుకోండి, బిడ్డ వచ్చి బాగా వినండి, ప్రార్థన చేసుకోడు, వాడు ఏదో చేస్తాడు పిచ్చి పని. తలకాయలు తినంగుంటేనే తోకలు కుదురుగుంటేది. మీకు అర్థమైతే సొలొమోను గారిలో ఎప్పుడైతే భక్తిహీనత వచ్చిందో, సొలొమోను గారిలో భక్తిహీనత వస్తే భక్తి లేని కొడుకులు పుట్టారు, పనికి మాలిన పాలిటిక్స్ చేయడానికి. తెలుగులో సామెత ఉందిగా, తల్లి సేనిమేస్తే చెప్పండి బిడ్డ ఏం కొట్టిన మీద అది సేనేమేస్తుంది అని అడుగుతున్నాను. సొలొమోను గారి చివరి దశ బాగోపోయేసరికి కుదురులేని కొడుకులు పుట్టారు. కొడుకుల్లో కొడుకులు యెరోబాము, రెహబాము పుట్టారు. ఈ యెరోబాము, రెహబాము ఎవరైతే ఉన్నారో సొలొమోను ఉన్నంతకాలం, అంటే సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు 120 సంవత్సరాలు దేశం కలిసి ఉంది. ఈ 120 సంవత్సరాల తర్వాత ఏమిటంటే దేశం 2 ముక్కలైంది. ఎందుకు? ఈ కుదురులేని రాజకీయాలు చేసే వీళ్ళిద్దరూ కలిపి విడదీస్తారు. ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం ఎప్పుడైతే విడదీస్తారో ఈ దేశం 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత దేవుడికి ఇజ్రాయెల్ దేశం మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, వర్షం కురిపించిన దేవుడిని మర్చిపోయారు, వర్షాన్ని మొక్కడం స్టార్ట్ చేశారు. భూమిలో పంటనిచ్చిన దేవుడిని మర్చిపోయారు, భూమికి మొక్కడం స్టార్ట్ చేశారు. చేసే పనులు సరిపోలేదని సిరియా దేవతల్ని, అమోనీల దేవతల్ని, మోయాబీల దేవతల్ని, పనికి మాలిన కానాను దేవతల్ని ఎప్పుడైతే మొక్కడం స్టార్ట్ చేశారో ఆ విగ్రహారాధనకి ఇంకా 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 దిగజారిపోయినప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక మాట అన్నాడట, ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండకుండా చెప్పండి తుడిచేస్తా అన్నాడు. ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండకుండా ఎప్పుడైతే తుడిచేస్తానన్నాడో, తుడిచేస్తానన్న దేవుడు తుడిచేస్తాననుకునే సమయానికి మరొక రాజు నిలబెట్టి, ఇదిగో ఈ మైదానం నుంచి ఈ మైదానం వరకు నువ్వు స్వాధీనపరుచుకుంటావని యోనా ద్వారా చెప్పించి, అంతకుముందు ప్రవచనం ఏం చెప్పించాడు? ఆకాశం కింద ఉండకుండా తుడిచేస్తాడు. ఇప్పుడేం చేశాడంటే యోవాషు కుమారుడైన యెరోబాము ద్వారా ఇశ్రాయేలీని రక్షించాడు. ఇదేంటి? తుడిచేస్తానన్నది ఎవరు?
ఆయనే. రక్షించింది ఎవరు? ఈయనే. మధ్యలో ప్రసంగాలు చేసింది ఎవరు? యోనా లాంటి వారు. ఇప్పుడు యోనాకి ఎలా ఉంటుంది? యోనా ఏమని ప్రసంగం చేశాడు? రాసి పెట్టుకుంటారు అబ్బాయిలు, ఆకాశం కింద ఇంకా మీ పేరు ఉండకుండా తుడిచేస్తాను. యోనా చాలా సీరియస్గా ప్రసంగం చెప్తే ఈయన వచ్చి వెనకాల వచ్చి క్షమించాడట. ఎవరిని? ఇశ్రాయేలుని. చెప్పమన్నది ఎవరు? యోనాని. ఈయనే. యోనా లాంటి ప్రవక్తను చెప్పమన్నది ఎవరు? ఈయనే. ఇప్పుడు తీరా చెప్పిన తర్వాత మళ్ళీ క్షమించేసేది ఎవరు? ఈయనే. ఇప్పుడు మధ్యలో ప్రసంగాలు చేసినోడు ఏమైపోవాలి? ఇలాంటి సేవ చేసే కన్నా చెప్పండి, ఆయన ఏమో ఒకటి చెప్తాడు, వీళ్ళు ఒకటి చేస్తారు. తీర వెళ్ళి చెప్పిన తర్వాత ఏమో కొట్టేస్తాను, తన్నేస్తాను, చంపేస్తాను, తుడిచేస్తాను ఆయన అంటాడు. తుడిచేస్తాను అంటున్నాడు, రాని నేను ప్రసంగం చేసిన తర్వాత తుడవకుండా వాళ్ళని ఆశీర్వదించేస్తాడు. ఇలాంటి ఆశీర్వాద ప్రసంగాలు చెప్పి శాపాలకు గురయ్యే కన్నా ఈ సేవ మానేసి దూరంగా పోదామని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? ఇదే ఆయన ఎక్స్పీరియన్స్, గుర్తుపెట్టుకోండి. రాజుల గ్రంథంలో ఇలాంటి అనుభవాలు ఈయనకు ఉన్నాయి కనుక సరాసరికి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పేజ్ 2లో ఏమంటున్నాడంటే, పేజ్ 1లో ఇజ్రాయెల్ చెప్పమన్నాడు, పేజ్ 2లో ఇప్పుడు ఎవరికి చెప్పమంటున్నాడు? నినేవే ప్రజలు చెప్పండి. ఇప్పుడు తీరా ఎలా చెప్పండి? ఇజ్రాయేల్కి ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు నినేవే ప్రజలు కూడా అలా చెప్తున్నాడు. ఏమని? ఇంకా మీ పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచేస్తాడు, మీ పట్టణాన్ని తీసేస్తాడని ఇజ్రాయేల్కి ఎలా అయితే చెప్పాడో అలాగే నినేవే ప్రజలు చెప్పమంటే ఈయన అలాగే చెప్పమంటాడు. తీర వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా పశ్చాత్తాపడితే మారిపోతాడు. ఇలాంటి సేవ చేసే కన్నా పారిపోదామని వాడెక్కాడట. వాడి పేరు ఏం పేరు చెప్పండి? తర్షీషు వాడ. ఏ వాడ? తర్షీషు వాడు ఎందుకు ఎక్కాడంటే, గుర్తుపెట్టుకోండి, తర్షీషు వాడు ఎందుకు ఎక్కాడంటే కారణం మామూలు వాళ్ళు ఎక్కి అనుకోండి ఎక్కడో దిక్కున ఆగుతాయి. తర్షీషు వాళ్ళు అనుకోండి ఒక్కసారి ప్రయాణం చేస్తే ఇంకెక్కడ ఆగదు, ఎందుకంటే అది ఖండాలు తిరిగి వస్తుంది. మీకు ఇంకా డౌట్ వస్తే మొదటి రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 10వ అధ్యాయం సొలొమోనుకి తర్షీషు వాళ్ళు ఉన్నాయని చదువుతాం. ఆ సొలొమోను తర్షీషు వాళ్ళు ఒక్కసారి బయలుదేరితే 3 సంవత్సరాలకు ఒక్కసారి అలా ప్రపంచం తిరిగి వస్తాయి. అంటే ప్రపంచం తిరిగే ఓడలు, బ్రాండెడ్ బోట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ రోజుల్లో తర్షీషు వాళ్ళు, అంటే యాత్రికులు ఎక్కే వాళ్ళు ఎక్కడెక్కడ ఆగితే అదే వర్తకం వాళ్ళు ఒక్కసారి స్టార్ట్ అయితే చెప్పండి ఇంకెక్కడ. అందుకే ఈయన ఎక్కడెక్కడంటే వర్తకం చేసే వాడు ఎక్కేసాడు. ఎందుకు ఇంకెక్కడ ఆగకూడదని దేశం దాటి పోదాం అనుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, వాడోలు ఆపడేమో కానీ, నావికుడు ఆపడేమో కానీ, దారిలో ఎవడ ఆపడేమో కానీ ఒక ఆయన ఆపుతాడు. సముద్రాన్ని పుట్టించినవాడు, గాలిని రేపినవాడు, మానవుని సృష్టించినవాడు, మానవుకి మేధాశక్తినిచ్చినవాడు, సృష్టికర్త అయిన ఆయన కళ్ళల్లోంచి తప్పించుకుని పోదామనుకున్న ఎవరినైనా ఆపేశాడు. ఎలా ఆపేశాడో మనకు తెలుసు. ఉన్న పాటును ఒకేసారి వాతావరణం మారిపోయింది, ఒక పెద్ద పెను తుఫాన్ లేచిపోయింది. సైన్స్ ఉంది అక్కడ చూడండి 4వ వచనంలో. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద పెనుగాలి పుట్టపగా సముద్రము గొప్ప తుఫాన్ రేగిన. బాగా తుఫాను రావాలంటే ముందు సముద్రం మీద ఏమి రాగాలి? ఇదే సైన్స్, గుర్తుపెట్టుకుని. ఇప్పుడు చెప్తున్నారు తుఫాన్లు ఎలా పడతాయో. ఈ తుఫాన్లు ఎలా పడతాయని ఆకాశవాణి విశాఖపట్న కేంద్రం చెప్పకముందే చెప్పండి, యోనా గ్రంథంలో ఉంది. ఏమని? సముద్రం మీద గాలి బాగండి, గాలి యొక్క బరువు తగ్గినా, గాలి పెనుగాలిగా మారిన, గాలి వాతావరణం సూర్యరశ్మి రెండు ఒకేసారి వాటి దిశను మార్చుకుంటే అది సుడిగుండాలుగా మారితే అది తుఫాన్ అవుతుంది అన్న సంగతి మనకు యోనా గ్రంథంలో చెప్పండి ఎప్పుడో ఉంది. కాకపోతే మనకు వివరించడం రాలేదు, ఇప్పుడు ఎవరిస్తున్నారు అది మా దాంట్లో ఉందని మనం చెబుతున్నాం. అర్థమవుతుందా? ఓకే. ఏదేమైనా ఆ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఒక నమ్మకం ఉందట. దేవుడిని నమ్మిన వాళ్ళనైనా, దేవుడిని నమ్మకుండా బయటోళ్ళని, అంటే బయట దేవతల్ని దేవుడిని నమ్ముతున్న వాళ్ళకైనా ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే ఈ ప్రకృతిని దేవుడు అనేవాడే నడిపిస్తున్నాడు అని ఒక నమ్మకం ఉంది. ఈ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఉందా లేదా? ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, మనలో ఏదన్నా తేడా కార్యక్రమాలు జరిగినప్పుడే ప్రకృతి మన మీదకి తిరగబడుతుందన్న ఒక పాయింట్ అందరికీ జనరల్గా ఐడియా ఉంది. అది ఈరోజు తుఫాన్ వస్తే మనం ఏం చెప్పుకుంటున్నామంటే గాలివాటం ఎక్కువైంది, అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగా మారిని చెప్తున్నాను. ఈ వాయుగుండం, అల్పపీడనం ఇవన్నీ ఇంత తేడాగా ఎందుకు అవుతుందంటే నువ్వు తేడా అయిపోయావు కనుక. నా మాటలు అర్థం లేదా మీకు? అంటే మానవుడు తప్పు చేస్తే ఈ యూనివర్స్లో సిస్టంలో తేడా వస్తుందంటే వస్తుంది. ఆదాము తప్పు చేస్తే ఎక్కడ ఎఫెక్ట్ అయింది చెప్పండి? భూమి శపింపబడింది. ఆదామవులు తప్పు చేస్తే జంతువుల్లో మార్పులు వచ్చాయి, ఆకారంలో మార్పులు వచ్చాయి, రోగాల్లో మార్పులు వచ్చాయి, ఆయుస్సులో మార్పులు వచ్చాయి. అంటే మీకు ఏమర్థమవుతుంది? మన మిస్టేక్స్ జరిగితే సిస్టంలో తేడా వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆహాబు తప్పు చేస్తే దేవుడు ఏలియాని పంపించి వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఏలియా వార్నింగ్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీ ప్రభుత్వం దెబ్బకి దేవుడిని గుర్తు రావాలంటే 3 సంవత్సరాలు వర్షాలు పడవన్నాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మనం సరిగ్గా బతకకపోయినా, దేవుడికి అనుకూలంగా ఉండకపోయినా, పడితే పూర్తిగా వర్షాలు పడి తుఫాన్లు పడి ఇల్లులు కట్టిపోతాయి. లేదా మొత్తానికి వర్షాలు పడకుండా
కరువు వచ్చి కొట్టుకుపోతాం. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వం అని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడి తుఫాన్లు వచ్చేస్తాయి. అయితే వృష్టి చెప్పండి. మీకు ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వ పరిపాలనకి వర్షాలకి, ఈ ప్రభుత్వ పరిపాలనకి పంటకి, ఈ ప్రభుత్వ పరిపాలనకి దిగుబడికి సంబంధం ఉంటుంది. గ్రంథం చెప్తుంది సంబంధం ఉంటుంది. ఎందుకంటే నీకు ప్రభుత్వం భయం లేకపోయి నేను అడుగుతున్నాను, చట్టం భయం లేకపోయి, అధికారుల భయం లేకపోతే నేనన్నవాడిని ఒకడు ఉన్నానని దేవుడు చెప్పకనే చెబుతాడు. ఎవరు అన్నారట? తుఫాను మన రాబోయిందిగా, వస్తున్నది. ఎప్పుడు గుర్తుపెట్టుకుని వీళ్ళు వస్తుందంటే అది రాదండి. అది రాలేదు, పోయింది చూసారా. వీళ్ళు రాదనంటే అది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి అనుకున్నది, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడు జరగదు. దేవుడు అనుకుంటే జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే రావద్దని చెప్పి పూజ చేశారట. దేనికి వీళ్ళు పూజ పొగ తగిలి వెళ్ళిపోయిందంట. గుర్తుపెట్టుకోండి, అలాగే వెళ్ళిపోద్ది. అడుగుతున్నాను, దేవుడు కొన్నిసార్లు పనిష్మెంట్లు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ పనిష్మెంట్ ఇచ్చాడో ఆ సముద్రం ఒకేసారి పెనుగాలిగా మారిపోయింది, తుఫానుగా మారిపోయింది. సముద్రం యొక్క తీర ప్రాంతం కనబడినంత ఉవ్వెత్తున కెరటాలు లేచి పడుతుంటే వాడకి అయిపోయింది. ఇక ఇదే మనకు లాస్ట్ రోజు అని ఆ నావికులందరికీ అర్థమైపోయింది. అప్పుడు ఒక రోజు అలా పనిచేసింది. ఎవడో మనలో తేడాగా ఉన్నాడరా, ఒకసారి సీటీలు రాయండి అని ఆ సీటీలన్నీ రాస్తే ఎవరు లేరు, క్లారిటీ రావట్లేదు, ఇంకా ఎవడున్నారా అని మొత్తం చెక్ చేస్తే ఆ కింద నిద్రపోతున్నాడు పెద్ద మనిషి. ఎవరో దీని సముద్రం ఇంత అల్లకుల్లోలం అయిపోయి, తుఫాన్ ఇంత అల్లకుల్లోలంగా మారిపోయి, ప్రయాణం ఇంత కష్టమైపోయి, ప్రాణాల మీదకి వస్తుంటే పోయి నిద్రపోతూ ఎలా నిద్రపోతున్నాను అడిగితే నిద్ర వస్తుంది అన్నాడట. నిద్రపోయాడట. ఎలా నిద్రపోయాడట. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వెంటనే అన్నాడట. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను నిద్రపోవడానికి కారణం ఏంటంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవా మాట వినకుండా నేను వాడెక్కాను, అంతుకా దేవుని వల్లనే నా వల్లనే ఇంత విపత్తు జరుగుతుంది, నన్ను సముద్రంలో వేసేయండి అన్నాడు. దీన్ని ఏమనాలండి? అది సముద్రంలో దూకేయడానికి ఏదేమన్నా కోనసీమలో పిల్లకాలవా? అది నడుతున్నాను, అది ఏమైనా దూకడానికి ఏమైనా స్విమ్మింగ్ పూలా? అది సరదాగా ఎదడానికి ఏమైనా చెరువా? అది మహాసముద్రం. అందులోకి దూకితే ఇల్లునే మింగేసేంత మహామత్యాలు ఉన్నాయి. అలాంటి దాంట్లోకి దూకుతున్నటువంటి ఈ మనిషి ఏమనుకోవాలి? సువార్త అయినా మానేస్తాడు కానీ, బాగానండి, చచ్చిపోవడానికి మాత్రం వెనకాడ్డట. మనలాగా ఉన్నాడు కానీ పెద్ద మనిషి. అప్పుడప్పుడు మన మాట నెరవేరకపోతే ఏదన్నా చేస్తాం, చేయమా? ఈయన కూడా అలాగే చేస్తున్నాడు. పైకి ఇంత విపత్తు జరుగుతున్నప్పుడు ఎలా నిద్రపోవాలనుకున్నాడండి? ఇంత విపత్తు జరుగుతున్నప్పుడు ఎలా నిద్రపోయి మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? అదే వాడి దగ్గర మనం ఉంటే ఏం చేస్తాం? నిజాయితీగా చెప్పండి. భయపడిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామా, చేయమా? మనం బొంద చేస్తాం, ఏం చెయ్యి. ఎందుకు చెప్పినా చెయ్యం. ఎందుకు చేయని చెప్పినా కారణం ఒకటే, చుట్టూ ఇంత వాతావరణం భయంకరమైన మరణం వస్తున్నప్పుడు మనం ప్రార్థన ఏం చెయ్యం. దానికి ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమనుందంటే ఆ ఈదులో కరోనా వచ్చింది, మొత్తం చర్చిలన్నీ మూసేశారు. ఆ టైంలో ఇంట్లో కూర్చుని మనం ఏం చేస్తాం? మంచి కూరలు వండుకుని తినేసి లావ్ అయిపోయాం. ప్రార్థన చేసామా? స్టేటస్లు ఏం పెట్టుకున్నాం చెప్పనా? మళ్ళీ బిర్యానీ ఎప్పుడు దొరుకుతుందో, బజ్జీలు ఎప్పుడు దొరుకుతాయి, ఈ స్టేటస్లో ప్రార్థన. అయ్యో మా పక్క ఇదిలో చనిపోయారు దేవా, ఈ మరణకరమైన ఈ వ్యాధి ఏంటి ప్రభువా, తగ్గించి ప్రభువా ప్రార్థన చేసి ఎక్కడో వేలి మీద చూసాను తప్ప మిగిలిన వాళ్ళందరూ నెట్ బ్యాలెన్స్ బాగా వేయించుకుని టీవీలో ఆగకుండా మొత్తం యూట్యూబ్లో ఉన్న సినిమాలని చూస్తారంట. ఎడుతున్నాను మనిషికి ఎప్పుడు పక్కన ప్రమాదం జరుగుతుంటే ప్రార్థన గుర్తురాదు. ఇంకా రెక్లెస్ ఏంటి చెప్పిన సుఖం, నిద్ర. ఆ రోజు యోనా కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు. నిద్రపోతే దేవుడు యోనాకు అర్థమయ్యేలాగా ప్రకృతిని ఆపేశాడు. ఆ రోజు ఏం జరుగుతుంది చూడండి 11వ వచనంలో. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నెమ్మదించినట్లు మేము నీకేమి చేయవాలని అతను అడగ్గా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలియను, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించిన అతడితో వారితో చెప్పాను. బాగా వినండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి అంటే ఏమనుకోవాలి? కొంతమంది మాట్లాడుతుంటారు చూసారా, ఉంటాం చెప్పండి. అలా అడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. భర్త ఏమనంటే లోపలికి పోయి గడెట్టేసుకుని వెంటనే సున్నీ తెచ్చుకుని ఫ్యాన్ అయిపు చూసే బ్యాచ్ ఏమనంటే మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భార్య ఏమనంటే వెంటనే సముద్రం దగ్గర పోయి లారీ ఎక్కేసి అలా కిందకు పోయి అలా పోయే బ్యాచ్ ఏమన్నట్టు జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తాను, ఏదన్నా అప్పు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా తట్టుకోలేక సూసైడ్ అనే మాట ఎవరి నోటంటే వచ్చినా మీకే చెప్తున్నాను జాగ్రత్తగా. ఎందుకంటే
యోనాట ప్రాణం అంటే లెక్క లేకుండా యోనా అన్నట్టు అందులో పడేనట్టు అంటే మన యోనా గ్రంథం చదువుతున్నప్పుడు ఏమనుకుంటామంటే యోనాని ఇలా ఎత్తి పడేసిన వెంటనే చేప అలా వచ్చి ఏం కాకుండా మింగేసింది అనుకుంటాం. అంత లేదు. యోనాకి ప్రాణం విలువ తెలియాలని దేవుడు సుక్కలు జీవించాడు. మళ్ళీ చెప్తున్నా, వెంటనే చేప రాలేదంటారు, వెంటనే రాలేదు. మరి వచ్చినట్టుంది అంటే అది కాదు దాని వివరణ. అంటే దాని వివరణ ఏంటి? మొదటి అధ్యాయంలో చేప వచ్చి వెంటనే మింగినట్టు మనకు అనిపిస్తుంది కానీ అది కాదు దాని వివరణ. మరి ఏం జరిగింది? చేప రావడానికి ముందు యోనా నలిపేశాడు, సముద్రంలో పడేస్తే. అప్పుడప్పుడు ప్రాణాలు లెక్క లేకుండా పురుగుల మందు తాగినా, ప్రాణం లెక్క లేకుండా మీరు ఊరేసుకున్నా, ప్రాణం లేకుండా చెరువుల్లోకి గోతుల్లోకి దూకినా వెంటనే దేవుడు ఏదోలా కాపాడతాడు అనుకోకండి. సుక్కలు చెబుతాడు. మళ్ళీ చెప్తాడు, లెక్క లేకుండా మాట్లాడు ఉంటే పోతామని అంత ఈజీగా అంటున్నావంటే ఏ కాలో చెయ్యి ఎరగొడితే తెలుస్తుంది నీకు, గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు లారీలకు వ్యతిరేకంగా ఎలా తిప్పుతారు బండ్లు, చూసారు? ఎన్ని రోజులు తిప్పుతావు, ఓసారి నీకు తిప్పుతాడు, మొత్తం వెనక్కిపోద్ది. నీ నడుము అటు ఇటు ఎల్బోని L3 ఉంటాయిగా. చాలామంది మీరు చూడండి, ప్రాణాలు విలువ లేకుండా ఉన్న వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాడు. ఆయన యోనానే వదలలేదు, ప్రవక్తనే వదలలేదు. నడుతున్నాను, యోనానే ప్రవక్తను వదలలేనప్పుడు నువ్వు ప్రవక్తవా, నువ్వు నీతిమంతుడవా? నడుతున్నాను. ఆ పెద్దవారిని, మనకన్నా గొప్పవారిని, ఆ భక్తుల్నే దేవుడు ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడితే వాళ్ళంతా దేవుడు బాధకు గురి చేసిన జీవితంలో దెబ్బకు పాఠం అర్థం వాళ్ళ యోనాకు అనుకున్నాడు. ఏమర్థమైందంటే వెంటనే చేప రాలేదంటే రాలేదు. ఎలా చెప్పగలదు దీని వివరణ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చర్చి కట్టామని చెప్తున్నాం, ఈ చర్చి కట్టాం పలానా టైంలో పలానా సంవత్సరంలో ఈ చర్చి కట్టామని చెప్తారు. నడుతున్నాను, చర్చి కట్టామన్నది సింగిల్ ఆన్సర్. పలానా సంవత్సరంలో ఈ చర్చి మేము కట్టామన్నది సింగిల్ లైన్ ఆన్సర్ చెప్తాం. ఎలా కట్టారు అన్నదానికి వివరణ వెనకాల ఇస్తాం. చూసారా? పలానా దిక్కు నుంచి పిక్క తెచ్చాం, పలానా దిక్కు నుంచి ఐరన్ తెచ్చాం, పలానా దిక్కు నుంచి ఇసుక తెచ్చాం, పలానా మేస్త్రులు వచ్చి పని చేస్తారు. దీన్ని వివరణ అంటారు. కట్టామన్నది సింగిల్ ఆన్సరు. ఎలా కట్టామన్నది నెక్స్ట్ రెండోది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. చూస్తారా? ఈ అధ్యాయం కూడా అంతే. మొదటి అధ్యాయం ఏంటంటే యోనాని శాప మింగేసింది అన్నది సింగిల్ ఆన్సర్. ఆ మింగక ముందు ఏం జరిగింది అన్నది రెండోది ఎక్స్ప్లెనేషన్. ఏం జరిగింది? రెండో అధ్యాయం మొదటి వచనం చూడండి. రెండో అధ్యాయం మొదటి వచనం, ఆ మధ్యమ కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగూ ప్రార్థించి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ మధ్యమ కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థించాడట. మరి నడుతున్నాను, చేప గర్భంలో ఉన్నప్పుడేమో యోనా చాలా ప్రార్థన చేస్తున్నాడు. మరి యోడ గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పాలి? వాళ్ళు ఉన్నప్పుడేమో నిద్రపోయాడు. అంత తుఫాను వచ్చినప్పుడు బాగా వినండి, అంత తుఫాను అంత సముద్రం అలజడులు వేసుకున్నప్పుడు నిద్రపోయాడు. ఇప్పుడు చేప గర్భంలో ఏం చేస్తున్నాడు? అదేంటి అంత భక్తి ఎలా వస్తుంది? అక్కడేమో అంత గుర్రు పెట్టి నిద్రపోయిన ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఎంత ప్రార్థన ఆయనకి ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏదో జరిగింది. ఈ శాప మింగే లోపు ఏదో జరిగింది. ఏం జరిగిందో రాస్తున్నాడు చూడండి. చేప గర్భం నుండి ఎలాగూ ప్రార్థిస్తున్నట్టు, ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ సంగతి అంటే, నేను ఉపద్రవంలో ఒక టైంలో ఉన్నాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవా నేను మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చావు. ఉపద్రవంలో ఎప్పుడున్నాడు? దూకాడుగా. ఆ దూకిన వెంటనే అదేమి పిల్లకాలంలో స్విమ్మింగ్ పూల్లా లేదు. దూకిన వెంటనే అది ఉపద్రవంగా మారింది. సముద్రంలోకి దూకిన వెంటనే అడుక్కుపోయాడు. పాతాళంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన, అంటే పాతాళంలో పొయిటిక్గా చెప్తున్నాడు, కిందికి పోయాను, అట్టడికి పోయాను. అంటే సోల్ అనే పదం వాడతాను. ఇంకా కిందికి పోతే గుర్తుపెట్టుకోండి, ఇంకా కిందికి పోతే ఇంకా అంటే భూమి గర్భంలో భూమిని తాకే ప్రాంతాలని పాతాళం అని అర్థం వచ్చి ఎబ్రి పదాలు వాడారు ఇక్కడ. ఆ పదాలు వాడుతూ కిందికే పట్టినాడు చూడండి. కిందికి అంటున్నాడు, ఇదిగో ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగాలు నీ కరులు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధి నుండి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయమే తట్టు మరలా చూస్తాననుకుని దూకాను. కానీ దూకాక అర్థమైంది ఇంకెప్పుడు చూడనని. నా మాట అర్థమైంది. అంటే ఆయన ఏ ఫీలింగ్తో దూకాడు? నేను ఉపద్రవంలో ఉన్నాను, నా ప్రార్థన విన్నావు కాబట్టి సరిపోయింది. నేను దూకిన తర్వాత పాతాళంలో కేకలేసినట్టు నేను కేకలేసాను. నేను దూకిన తర్వాత ఏమైంది నాకు అర్థమవుతుంది ప్రభువా, నేను మళ్ళా చూస్తాను, పరిశుద్ధ ఆలయం తట్టు మరలా తిరుగుతాను, ఏదో నన్ను కాపాడుతావు అనుకున్నాను. కానీ దూకాక నాకు అర్థమైంది ఇంకెప్పటికీ నేను పైకి రానని. ఎంత అర్థమైందంటే కిందకి చెప్తున్నాడు చూడండి.
కిందికి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, చేప గర్భంలోకి వెళ్ళే ముందు ఈయనకి ఏం జరిగింది? ప్రాణాంతం వచ్చినంత ప్రమాదం, ఉపద్రవం వచ్చిందంట. ఇంకా ఏం జరిగింది? ప్రవాహ జలాల మీదకి వచ్చాయట, సముద్ర అగాధం తనను ఆవరించిందట, సముద్రపు నాచు తన తలకు చుట్టుకుంది. ఇప్పుడు నాచు ఎక్కడ ఉంటుంది చెప్పండి? పైన ఉంటుందా, ఎక్కడో సముద్రం అడుగున ఉంటుందా చెప్పండి? అంటే యోనా గారు దూకిన వెంటనే ఎక్కడ పోయారు చెప్పండి? సముద్రం అడుక్కిపోయే తలకి నాసు చుట్టుకునేంత వరకు ఏమి రాలేదు చెప్పండి? రాలేదు, దేవుడు రానివ్వలేదు. గుర్తుపెట్టి లోపలికి పోయాడు, సముద్రపు నాచు తన తలకంటుంది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమికి గడియలు వేసినట్టు, అంటే లాక్ చేసినట్టు అయిపోయింది. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగిపోయి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో ఉండి పైకి రప్పించి ఉన్నావు. ఒకవేళ రప్పించకపోతే ఆ రోజు నా పొజిషన్ నాకు అర్థమవుతుంది. కోపంలో ఉండి నా ప్రాణము నాలో మూర్ఛలకంటే, ఆ దూకిన తర్వాత అడుక్కుపోయాడు, దూకిన తర్వాత పర్వతాల పునాదుల్లోకి పోయాడు, దూకిన తర్వాత సముద్రం యొక్క ద్రవ్యరాశి అంతా ఆయన మీద పడిపోయింది. ఆ లోపల చిమ్మ చీకట్లోకి జారిపోయిన తర్వాత కేకలేసి అన్నాడు, దేవా దేవా నన్ను కాపాడు ప్రభు. అంటే దూకే ముందు అనుకోలేదు ఇంత సీన్ జరుగుతుందని. ఎవరు దూకిన తర్వాత ఇంత జరుగుతుంది. అలా అరిసి ఏమైపోయాడు చెప్పనా? కోమాలోకి పోయాడు. మూర్ఛలకంటే చెప్పండి, కోమాలోకి పోయాడు. ఎప్పుడైతే కోమాలోకి పోయాడు, ఆ కోమాలోకి పోయిన వచ్చి మింగింది అని చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, దూకేసిన వెంటనే యోనాని చేప వచ్చి మింగలేదు. ఎందుకు మింగలేదంటే, యోనాకి మాట్లాడితే ప్రాణం అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. తుఫాను నన్ను బట్టే లేచింది, మీరేం కంగారు పడకండి, నావికులారా నేను దేవుని ప్రార్థన చేస్తాను, తుఫాను తగ్గుతుంది అంటే బాగుండు. ఇంకేమనుకోండి, ఏమన్నట నన్ను తీసుకెళ్ళి చెప్పండి, దేవుడి పని నీకు బాగా చెప్పండి, నీకు తెక్కెక్కిపోయింది, దూకి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూశాడు దేవుడు, దూకనిచ్చాడు, పడేశాడు, ఆ లోపలికి పోయాడు, సముద్రంలో పడిపోయాడు, తన తలంతా చింద్రవందర అయిపోయింది, నాచు పట్టింది, బండరాళ్ళు తగిలే, లోపలికి పోయాడు. అప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్పండి చేపను పంప. ఆ చేపను పంపిన తర్వాత లోపల పోయి ఇంక నిద్ర రావట్లేదు దీనికి. ఎవరికి? అక్కడేమో నిద్ర వచ్చింది, ఎవరికి? అక్కడ ఉన్నప్పుడు నిద్ర వచ్చింది, ఇప్పుడు లోపల ఉన్నప్పుడు దేవా ఎంత ప్రమాదం నుంచి రక్షించావా. ఆ రోజు ఉపద్రవంలో నీకు మనవి చేసుకున్నప్పుడు నేను మూర్ఛిల్లిపోయాను. ఒకవేళ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఏమైపోదునని 3 days ఏం పెట్టుకున్నాడు చేప గర్భంలో? ఇంకో మాట చెప్పండి, మరో మాట చెప్పండి, ఇది చూసి చెప్పండి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాడు. ఎక్కడ? చేప గర్భంలో. ఎప్పుడు కూడా థ్యాంక్స్ దేవునికి ఎప్పుడు బ్రైట్గా చెప్తాను చెప్పనా? పడాల్సిన మొట్టికాయలు సరిగ్గా పడిపోతున్న టయానికి ఆ మొట్టికాయ తగలకుండా పక్కకి జరిగినప్పుడు అప్పుడు చెప్తాం దేవునికి ఏమని? థ్యాంక్స్ మై లార్డ్ అని. యోనా కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాడు. ఎందుకు ప్రేయర్ పెట్టుకున్నాడంటే 3 రోజులు తనకి తానే ప్రార్థన పెట్టుకున్నాడు. దేవా నువ్వు కాపాడకపోతే నేనేమైపోతాను, నువ్వు పట్టించుకోకపోతే నేనేమైపోతాను, నా పొగరుతో నా అహంకారంతో నేను లోపల దూకాను, ఈ సముద్రంలోకి దూకాక ఇప్పుడు నాకు అర్థమైంది సముద్రం ఎంత ప్రమాదకరమైందో అని. సముద్రం ఎంత ప్రమాదకరందో ఒక మొక్క చెప్తాను, మీరు ఎందులో కన్నా దూకండి కానీ చెప్పండి, నీటిలోకి దూకండి. ఎందుకు చెప్పినా? నీటికి ద్రవ్యరాశి ఉంటుంది, నీటికి తలతన్యత ఉంటుంది, నీటికి కూడా ఒక పీడనం ఉంటుంది. అది మెల్లగా కనబడుతుందని దూకండి. ప్రపంచంలో బాగా డబ్బులు ఎక్కువైపోయిన బ్యాచ్ ఇంకా ప్రపంచంలో చూడాల్సిన ప్లేసులు ఏమీ లేవని మునిగిపోయిన టైటానిక్ చూడడానికి వెళ్ళారంట. చూసారు లేదా వార్త? లేటెస్ట్ సబ్మెరైన్ వేసుకుని ఇంకా ప్రపంచంలో ఇంకా ఏ టూరిస్ట్ ప్లేస్ లేదని మునిగిపోయిన టైటానిక్ చూడడానికి వెళ్ళారు. వెళితే ఏమైంది? లేటెస్ట్ సబ్మెరైన్ కూడా పేలిపోయి వాళ్ళ శవాల మొక్క కూడా దొరకనంత పేలిపోయారు. ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, సముద్రం యొక్క పీడనానికి వాళ్ళు వెళ్ళిన వాహనం చల్లా చెదరైపోయింది, ఇనప మొక్కలు కూడా కనబడకుండా పోయింది. నీటితో ఉండే గుణం ఏంటి చెప్పినా? అది తేలిస్తుంది, లేదు ఒక్కసారి దాని కిందకు పోయినా దాని బరువంతా మీద నొక్కేస్తుంది. నువ్వు ఎంత లెగుద్దామన్నా, నువ్వు గజేతగడవైనా లెగమన్నా లెగనివ్వదు. నీటికి అంత భయంకరం. అప్పుడప్పుడు గజేతగలు కూడా చచ్చిపోతారు చూసారా? అదో రకం ఉంటుంది, అంటే దానికి బరువు ఉంటుందంటూ ఉంటుంది. మీకు ఇంకా విషయం చెప్తాను వినండి. ఎప్పుడైనా ఎవరైనా మునిగిపోయి చచ్చిపోయి చూసారా? ఎక్కడ పడ్డాడో అక్కడ ఉంటాడు, ఎక్కడ పడ్డా అక్కడ ఉండకుండా ఎందుకు పారే నదిలో కూడా ముందుకు పోకుండా అక్కడే ఎందుకున్నాడు?
నీటికుండే గుణం అది అలా అట్టు పట్టేస్తుంది, అలా నొక్కు పడేస్తుంది. అది ఎప్పుడు లేపుతా చెప్పినా నువ్వు చచ్చిపోయాక పూర్తిగా ప్రాణం పోయిన తర్వాత నీ లోపలికి బుడగలు అంటే గాలి బుడగలు చేరితే ఆ గాలి వలన అప్పుడు నీ బాడీ పైకి వెళ్తుంది. అప్పుడు వరకు అది తేలనివ్వదు. అందుకే ఎందులో కన్నా దూకండి, కానీ అలా దూకమానం దూకండి. ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైన సావు. ముఖమంతా బ్లాక్ అయిపోతుంది, మనిషి అంతా రాడుదో రకంగా మారిపోతారు. నీటిలో సావు చాలా దరిద్రమైన స్మెల్ వస్తుంది. ఒకసారి పాపికొండలో చెప్పకూడదు కానీ పాపికొండలో వెళ్తున్నప్పుడు ఈ పురుషోత్తపట్నం దాటినప్పుడు గండి పోసమ్మ గుడి దగ్గర ఒకేసారి గోదావరి ఇలా టర్న్ అవుతుంది. పాపికొండలు తిని ఒకేసారి ఇలా టర్న్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ కొండలు ఉంటాయిగా, ఆ కొండలకి ఇలా టర్న్ అవ్వడం వలన ఆ గోదావరి ఒకేసారి ఇలా సుడి తిరిగి అప్పుడు ఇలా రాజమండ్రి వైపుకి వస్తుంది అనమాట. ఇలా వాడేసుకుని అటువైపుకి వెళ్ళినప్పుడు వాడేమైందో మీకు తెలుసు, కొన్ని వందల మంది మునిగిపోయారు. వారం రోజుల వరకు శవాలను ఎతుకుతున్నారు. ఆ రోజు మేము డ్యూటీలో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ బాడీలు తీసుకొస్తే వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో నిలబడలేకపోయారు డాక్టర్లు. అంత దారుణంగా స్మెల్ వస్తుంది, దారుణాతి దారుణంగా. అందుకే చూడండి, ఈ లోపలికి పోయిన తర్వాత ఈ ప్రమాదం అంతా అర్థమవుతుంది. ఎవరికి? పాడేసేమన్నా అయితే పాడేసాను, కానీ ఇంత లోపలికి వచ్చి ఇలాగైపోయింది ఏంటి ప్రభు అన్నప్పుడు బాధపడ్డాడు. అప్పుడు దేవుడు జాలిపడి మనం విని ఆయన తీసుకెళ్లి సముద్ర గర్భంలో ఉన్న ఆ చేప గర్భంలోకి దేవుడు పంపిస్తే లోపల కృతజ్ఞత కుడుకులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత చేప వచ్చి చెప్పండి ఊసేసింది. ప్రశ్న ఎవరు చెప్తారు? ఎక్కడ ఊసేసి ఉంటుంది చెప్పండి యోనా గారు చెప్పాలి. 1 నినేవే పట్టణం, 2 సముద్రం ఒడ్డున, 3 మాకు అవసరం లేదు, మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చెప్పండి ఎక్కడ ఊసేసి ఉంటుంది చెప్పండి యోనా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతుంది మీకు అర్థమవుతుంది, వివరిస్తాను. ఎక్కడ ఊసుంటుంది? ఎక్కడ ఇన్నిసార్లు అడిగంటే అది కాదనే కదా. నినేవే పట్టణం దగ్గర యోనాను ఊసిందని అందరు అనుకునే అనేకమైన తప్పుడు ప్రసంగాలు చేశారు. ఆ తప్పుడు ప్రసంగాలు ఈ మధ్య సూట్లు వేసుకుని బాడీ గార్డులను పెట్టుకుని ఈ మధ్య సూట్లు వేసుకుని పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లుగా అనేక దేశాలు తిరుగుతూ ఈ మధ్య సూట్లు వేసుకుని సీనియర్స్ నెత్తి మీద తల ఊడిపోయి అంత పాండిత్యం వాళ్ళకున్నా వాళ్ళ సూట్లు వేసుకుని చెప్తున్న మాట చెప్పిన నినేవే ప్రజలట చేప గర్భంలోంచి యోనా రావడం చూసి ఇదేంటి మనిషి చేప గర్భం నుంచి వస్తున్నాడని చూసి మారిపోయారంట. వీళ్ళకి చేప చెప్పింది. చేప నడుతున్నాను. నినేవే ప్రజలు చేప గర్భం నుంచి యోనా రావడం చూస్తారని బైబిల్లో ఉందా? నినేవే ప్రజలు మనకి చెప్తున్నాను, చేప గర్భం నుంచి యోనా రావడం చూసి మారారని బైబిల్లో ఉందా? యోనా వెళ్ళి దేవుడి మాట వాక్యం చెప్తే మారారని ఉందా? ఎప్పుడు మానవుడు దేన్ని బట్టి మారుతాడు చెప్పిన అద్భుతాలు బట్టి కాదు. ఒకవేళ అద్భుతాలు బట్టి మారామనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు. అద్భుతాలకు అలవాటు పడినోళ్ళతో చాలా ప్రమాదం. ఎందుకంటే ఇశ్రాయేలీలట 40 సంవత్సరాల అద్భుతాలు అనుభవించి 40 సంవత్సరాల ప్రపంచంలో ఎవడో చూడలేని అద్భుతాలు ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తే 40 ఏళ్ళ తర్వాత ఇశ్రాయేల్ ఏమారు చెప్పండి, అరణ్యంలో రాలిపోయారు. అరే ప్రపంచంలో ఎవరు చూడలేని అద్భుతాలు చూసిన వాళ్ళకి ఇంకా విశ్వాసం పెరిగిపోవాలి. అద్భుతాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన అద్భుతం జరగకపోయేసరికి దేవుడి మీద తిరగబడ్డారు. 10 మంది కుష్ఠరోగులను దేవుడు శుద్ధులుగా మారిస్తే తిరిగి వచ్చింది ఎంతమంది చెప్పండి? ఈ చర్చిలో అద్భుతం జరగకపోతే ఆ చర్చిలోకి వెళ్తారట, ఆ చర్చిలో అద్భుతం జరగకపోతే ఆ చర్చిలోకి వెళ్తారట, ఆ చర్చిలో అద్భుతం జరగకపోతే ఇంకో చర్చిలోకి వెళ్తారు. అంటే అద్భుతాలు అలవాటు పడిన వాళ్ళు చర్చిలు మారుస్తారు. అద్భుతాలకు అలవాటు పడిన వాళ్ళు అవసరమైతే దేవుడినే మార్చేస్తారు. అందుకే అద్భుతాలు చూసంటే యోనా చేప గర్భం నుంచి వచ్చిన అద్భుతాన్ని చూసి నినేవే ప్రజలు మారారన్నది తప్పుడు వివరణ. అంత పక్కా మీరు ఎలా చెప్పగలంటే 100కి 200% వాళ్ళ తప్పుడు వివరణ అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ తప్పుడు వివరణ అనడానికి కారణం వాళ్ళ చరిత్ర తినంగా చదవరు, జాగ్రఫీ తినంగా చదవరు, అక్కడ జరుగుతున్న సందర్భం కూడా తినంగా చదవరు. ఆ తినంగా చదవకి ఏమన్నారంటే ఈ చేప గర్భం నుంచి ఇలా వచ్చాడట, అలా వచ్చిన వెంటనే బాగానండి ఇలా చూసుకుని ఇదేంటి మన శరీరం అంతా నార్మల్గా ఉంది, యోనా శరీరం తెల్లగా ఉంది. ఎందుకు తెల్లగా ఉందంటే 3 రోజులు ఎందులో ఉన్నాడు, అందుకు తెల్లగా పాలిపోయాడు, చాలా వింతకున్నాడు, ఈ మనిషి ప్రసంగం వినాలా అన్నారంట. వింటేనట పంది చెప్పండి పంది పురాణం చెప్పిందంట, గుర్తుపెట్టుకోండి. అడిగే వాళ్ళు లేరని ఏ చెప్పినా చెల్లుద్దని పిట్ట కథలు వీళ్ళకి తోసిందల్లా ఎక్కడ చెప్తున్నారు చెప్పిన బైబిల్ దగ్గర కూడా చెప్తున్నారు.
నేను ప్రశ్నిస్తున్నాను, అసలు నినేవే ప్రజలు అద్భుతాన్ని చూస్తే ఏంటి, చూడకపోతే మీరు ఎందుకంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి కీలల్లోనికి, మూలుగుల్లోనికి, హృదయంలోనికి, వాడి మనసులోకి దూరి వాడిని మార్చేది ఏదన్నా ఉందంటే అద్భుతం కాదు, వాక్యం. యోనా ఏం చూపించి మార్చాడంటే తనను తాను చూపించుకుని కాదు, తన టెస్ట్ మనీలు చెప్పు కాదు. మరి ఏం చూపించి మార్చాడు? వాక్యం. వాక్యమే చెప్పాడంటే రెండవ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్పాడు? మూడో అధ్యాయంకి వచ్చేసరికి అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నువ్వు లేచి నినేవే మహాపురంకు పోయి నీకు తెలియజేసిన సమాచారం దాన్ని ప్రకటించాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణం పోయి, నినేవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిణామం గల పట్టణం. యోనా పట్టణానికి పోయి చెప్పడట, ఇదిగో ఇక 40 దినముల్లో నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణం వారు దేవుని వెండి విశ్వాసం ఉంచి ఉపవాసం ఉంచి గనులేమి అలుపులేమి అందరూ గోనిపట పట్టుకుని రాజు మంత్రులు అందరూ ఈదులోకి వచ్చి తప్పైపోయింది ప్రభువా అని ఏడ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణంలో ఉన్న రాజు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ మారిపోవడానికి కారణం అద్భుతమా వాక్యమా? అద్భుతాలు అద్భుతాలు వద్దని నేను ఎందుకు ఇండైరెక్ట్గా చెప్తాను చెప్పిన, అద్భుతాలు ఎక్కువ కాలం మనిషిని నిలబెట్టవు. ఒకవేళ అద్భుతాలు నిలబడితే అద్భుతాలకు అలవాటు బండోళ్ళు కనీసం బైబిల్ కూడా చదవరు. అందుకే చూడండి, ఈ మధ్య అధిక జనాభా ఏ సభలకు వస్తారు చెప్పిన, వాకింగ్ చెప్పే సభలకు రారు. కుమారి రా, ఎరసున్ని చేసుకున్నావు కదా ఇలా రా అన్న సభలకు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళట్లేదు. ఆ కుమారి వచ్చేసింది ఇక్కడికి, ఇలాగా రా ఇలా రా అంటే వచ్చింది. అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అక్కడి నుండి వచ్చాను, మన కోనసీమే. పో, నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడట. అంటే ఆవిడ అందే, చాలా చూసాం ఇలాంటి అంది. చూసారా వీడియో మీరు? పో ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడి నుంచి నీ పేరేటని అడిగాడు. నీ పేరేటని అడిగితే ఆవిడ అందే, నా పేరు దుర్గమ్మ. ఎంత గొడవ అయిపోయిందండి. మా దేవతనే దెయ్యం అంటాడా అని ఎంత గొడవ అయిపోయిందండి. వాక్యాలు వినేవాళ్ళు ఏం నడుతున్నారు, తండోపతండాలుగా, కుర్చీలు కూడా సరిపోకుండా, స్టేడియం సరిపోయినంత జనం ఏం చూడడానికి వస్తున్నారు? అద్భుతాలు చూడడానికి వస్తున్నారు. దయ్యాలు వదిలించేవాడు ఒకడు, కిడ్నీలో రాళ్ళు రాలిపేసేవాడు ఒకడు, కుమారి అని పిలిచేది ఒకడు, నెంబర్ బోర్డులు చెప్పేది ఒకరు. లే సునీల్ లేగు అన్నాడట. సునీల్ లేచాడు. నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా అన్నాడు. ఉన్నట్టే ఉన్నాయండి అన్నాడు. చూసారా ఆ వీడియోలో? నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవును గాక అనగానే ఆడంటాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అంటున్నాడు. రాళ్ళు ఎలా రాలిపోతాయండి? కనీసం లాజిక్, మెడికల్ సైన్స్ ఏ బయట నవ్వుతున్నారా లేదా? అద్భుతాలు 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 అద్భుతాన్ని బట్టి ప్రజలు మారరు, వాక్యాన్ని బట్టే ప్రజలు మారతారు. ఉదాహరణ చెప్తాను, ఏమనుకోకండి. వాళ్ళంటే నాకు ఇష్టమే, కానీ తప్పదో చెప్తున్నా. వెళ్ళారట, కొత్తగా పెళ్ళి అయిందంట. ఆ పెళ్ళి అయినప్పుడు కాపురం చేయడానికి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారట. అద్దెకి తీసుకున్నప్పుడు ఇంటి నిండా ఎలకలు ఎక్కువైపోయినాయంట. వెంటనే బాధపడిందంట సహోదరుడు సహోదరి ఇద్దరు బాధపడి, మై లార్డ్ ఏంటి ఇలా ఎలకల మధ్య మమ్మల్ని ఎలా కాపురం చేయమంటామంటే, దేవుడు వెంటనే 3 పిల్లులు పంపించాడట. ఇదో సాక్ష్యం. నడుతున్నాను, మీ చదువులు ఎక్కడ తగలడ్డాయి? మీ వాక్యపు పరిజ్ఞానం ఎక్కడ తగలదు? ఇంత చదువులు చదివారు, వయసులో ఉన్నారు, కనీసం ఒక థియాలజీ, కనీసం ఒక వ్యాఖ్యానం చదవాలి కదా. ఎలకలు ఎక్కువైపోతే దేవుడు పిల్లిని పంపిస్తాడా? దానికోసం నువ్వు ప్రార్థన చేసావా? కనీసం అనిపించాలి కదా. చూస్తున్నారు సాక్ష్యాలు, రకరకాల సాక్ష్యాలు, రకరకాల సాక్ష్యాలు, వింతైన సాక్ష్యాలు. నాకు గుర్తురాట్లేదు, కొన్ని నవ్వాలి ఏడాలు తెలియని సాక్ష్యాలు. అద్భుతాలు కాదు, అద్భుతాలు కాదు, వాక్యాన్ని బట్టి. మరలా చెప్తున్నాను, యోనాని నినేవే ప్రజలు అలా చూడలేదని మీరు ఇంకా ఎవిడెన్స్ ఏమని చెప్పగలరంటే చెప్పగలను. దేవుడు మ్యాప్స్ ఇచ్చాడు బైబిల్లో. ఆ మ్యాప్ల్లో మొదటి మ్యాప్ పేరు అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ ఉంటుంది చూడండి. ఉందా? అవసరం లేదని చింపేశారా? లేకపోతే సిగ్గు లేకుండా పక్క వాళ్ళు చూడడమే. చూడండి ఒకసారి, మ్యాప్ ఉంటుంది చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలను ఒక మ్యాప్ ఉంది చూసారా? ఉందా బాక్స్? ఆ బాక్స్ నిలబెట్టుకుని ఆ పైకి వెళ్ళిపోతే, ఆ స్ట్రైట్గా పైకి వెళ్తే అరారాతు కొండ కనబడిందా? కనబడిందా లేదా? అది కొండలా ఉండదు, కొండే. అరారాతు కొండ. ఆ కొండ మీరు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. ఆ కొండ ఏంటి చెప్పిన? నోవహు వాడాగిందే. ఆ వాడాగిన కొండ ఈ కొండే, అరారాతు కొండ. ఆ కొండ పక్క నుంచి 2 నదులు పారుతున్నాయి. మీరు చూడండి, 2 నదులు, 2 గీతలు ఇలా వస్తున్నాయా? అస్కనజ్ దగ్గర నుంచి. అస్కనజే అది.
అస్కనజు పక్క నుంచి 2 నదులు ఇలా పారుతున్నాయి. ఆ నదులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఏదేను తోట నుంచి 4 నదులను బయలుదేరని ఆదికాండంలో చదువుకుంటాంగా. ఆ 4 నదుల్లో 2 మహానదులే చెప్పండి. ఈ 2 నదులు, ఆ 2 నదుల పేర్లు ఏంటంటే ఇద్దుకేలు ఫరాతు. దాని లేటెస్ట్గా మ్యాప్లో ఏమని పిలుస్తారంటే యూఫ్రటీస్ టైగ్రిస్. దాని హిస్టరీలో ఏమని పిలుస్తారంటే మెసొపొతేమియా ఏరియా అంటారు. ఏ ఏరియా? మెసొపొతేమియా. అంటే ప్రపంచంలో పురాతనమైన ప్రజలు ఎవరంటే హిస్టరీలో కూడా జీకేలో కూడా ఎవరంటే మెసొపొతేమియా ప్రజలు. ఆ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారంటే అరారాతు కొండ మీద దిగారుగా. అరారాతు కొండ మీద దిగింది ఎవరు? నోహు పిల్లలు దిగారుగా. ఆ పిల్లలు ఈ చిత్తడి నేలలో కాపురం పెట్టారు. ఎక్కడ చిత్తడి అంటే అటు ఒక నది, ఇటు ఒక నది. ఒక గోదావరి ఉంటేనే మన 2 జిల్లాలు ఎలా బతికేస్తున్నాయో బాగా అర్థమవుతుందో లేదో. ఒక్క గోదావరి, ఉభయ గోదావరి బతుకుతున్నాయిగా. అలాగే 2 నదులు ఉన్నాయి, అటొక నది ఇటొక నది, మధ్యలో 6 నెలలు ఉంటే 6 నెలలు చాలా సారవంతమైన నేల అండి. ఆ నేలలో కాపురం పెట్టింది ఎవరంటే నోహు పిల్లలు. ఆ పిల్లల్లో రాజ్యాలు వస్తే ఆ రోజుల్లో అసూరు సామ్రాజ్యం అని ఉండేది. ఆ అసూరు సామ్రాజ్యానికి ఒక రాజధానే నినేవే. ఏది? నినేవే. ఈ అసూర్ని బాబేల్ని ప్రారంభించింది ఎవరంటే, మీ ఇంటికి వెళ్ళిన 10వ అధ్యాయం చదవండి. ప్రారంభించింది ఎవరంటే నిమ్రోదు. ఎవడు? మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, అసలు వేసానికి అర్థం. కొంచెం ఎవరు నినే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్. సరే, ఏదైతే అక్కడ ఉందో ఆ 2 నదుల మధ్య నినేవే కనబడుతుంది చూడండి. అక్కడ అడుగుతున్నాను, నినేవే చుట్టూ నదులు ఉన్నాయి తప్ప నినేవే దగ్గర దరిదాపుల్లో సముద్రం ఉందా? చెప్పాలి. లేదు. నినేవే దరిదాపుల్లో నదీ పరివాహక ప్రాంతమే తప్ప సముద్ర తీర ప్రాంతం ఉందా? ఇప్పుడు పాయింట్, అసలు యోనా గారు ఎక్కడెక్కారు? వాడ యోనా గారు ఎక్కడెక్కారంటే ఎప్పే వాడరేవులో ఎక్కాడు. ఎక్కడ? ఎప్పే వాడరేవు. ఎప్పే వాడరేవు ఎక్కడ ఉంటుంది? యెరూషలేం పక్కన ఉంటుంది. యెరూషలేం ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశానికి దగ్గరకు ఉన్న సముద్రం ఏంటి? అక్కడ ఉంది చూడండి, మహాసముద్రం. ఎడం పక్కన ఉంది చూడండి, కింద మహాసముద్రం అని. ఆ మహాసముద్రమే మధ్యధరా సముద్రం, ప్రపంచం మధ్యలో ఉంటుంది. ఆ మధ్యధరా సముద్రాన్నే మ్యాప్లో మెడిటరేనియన్ సీ అంటాడు. అంటే ఇప్పుడు యోనా గారు ఎక్కింది ఎక్కడంటే ఎప్పే వాడరేవు. ఎప్పే వాడరేవులు ఎక్కితే ఆయన శాప ఎక్కడ మింగింది? మధ్యధరా సముద్రంలో మింగింది. అంటే ఆయన ఎక్కడ మింగిందో మళ్ళీ అదే సముద్ర తీర ప్రాంతం దగ్గర కక్కింది. ఇప్పుడు మీకు అర్థమైతే అంటే నినేవే పట్టణానికి మధ్యధరా సముద్రానికి ఇప్పుడు లెక్కల ప్రకారం ఎంత దూరం అంటే 500 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 500 మైళ్ళు. 500 మైళ్ళు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 500 మైళ్ళు, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది నినేవే పట్టణం సముద్రానికి. ఇప్పుడు చెప్పండి, అసలు యోనాని ఈ వాడ దగ్గర మింగిన ఈ చేప ఒడ్డుకొచ్చి చూస్తున్నప్పుడు అసలు చూసే అవకాశం నినేవే ప్రజలకు ఉందా? చూస్తే గీస్తే ఎవరు చూడాలి చెప్పండి? ఇజ్రాయెల్ తీర ప్రాంతాలు చూడాలి, లేదా తూరు సిదోను ప్రాంతాలు చూడాలి. వీళ్ళు చూసే అవకాశం ఉంది తప్ప అసలు నినేవే ప్రజలు చూసే అవకాశం ఉందా? ఇదేం చదవకుండా ఏమన్నారంటే యోనా అంట తెల్ల కనబడ్డట్టు వీళ్ళకి శాప చెప్పింది వీళ్ళకి. మరికొంతమంది ఏమన్నారంటే యోనా అంట చూసి నడుతాను. యోనా గుర్తుపెట్టుకుని, యోనా కదండి. ఎవ్వరూ అద్భుతాలు చూసి మారితే ఆ మార్పు ఎక్కువ కాలం ఉండదు. ఒకవేళ తాత్కాలికంగా మారినా దేవుని ప్రేమను బట్టి తర్వాత వాళ్ళకి సత్యం లోతైన ఏరందితే నిలబడతారేమో, కానీ అద్భుతాలకు అలవాటు పడితే ఇసుకుపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుడు బోధించాడో, నేర్పించాడో, వెళ్ళాడు, పట్టణాన్ని ప్రకటించాడు. ఆ పట్టణాన్ని ప్రకటించినప్పుడు నినేవే ప్రజలు ఏమయ్యారు చెప్పండి? మారు మనసు పొందారు. వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మారు మనసు పొందారో గనులేమి అల్పులేమి అందరూ ఉపవాస కూడుకులు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి బూడ జలుకుని గోనపట్ట కూర్చుని దేవా తప్పైపోయిన ప్రభు అని వాళ్ళకి తెలిసిన పరిధిలో వాళ్ళ భక్తిని కొనసాగించారు. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళకి తెలిసిన భక్తి ఏంటి? తగ్గించుకోవడం. వాళ్ళకి తెలిసిన భక్తి ఏంటి? బూడిదలో కూర్చోవడం. బాగానండి, బూడిదలో కూర్చుని గోనెపట్టు వేసేసుకుంటే దేవుడికి నచ్చేస్తామా? మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య గోనెపట్లు వేసుకున్న వాళ్ళు కూడా తయారైపోయారు. మీరు చూసారు లేదో? గోనేసుకుని వచ్చేస్తున్నాడు ఆయన సభకి, గోనేసుకుని సభకు వచ్చేస్తాడు, మొఖం మీద బూడి జల్లేసుకుంటున్నారు. ఆయనతో పాటు కూర్చోవడానికి కూడా స్థానిక దైవజనులు తయారైపోతున్నారు. అంటే నడుతున్న పట్టాన బైబిల్ అర్థమవుతుందంటే మనకు అర్థం అవ్వలేదు కనుక మరలా రిఫర్మేషన్ అడిగే మార్టిన్ లూథరన్ లాంటి విప్లవాత్మకమైన వ్యక్తులు సంఘంలో లేరు కనుక మళ్ళీ తిరిగి మనుషులందరూ తిరిగి ఎక్కడ పోతున్నారు చెప్పనా? ఆ క్రియల జోలికి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల జోలికి పోతున్నారు. బూడిదలో కూర్చుని నడుతున్నాను, బూడిదలో కూర్చుని గోను పట్ట కట్టుకుంటే నడుతున్నాను. ఒక్క గోను కాదు, నువ్వు 100 గోన్లు వేసుకున్నా, ఒక్క బూడిద గంప కాదు 100 గంపలు వేసుకున్న దేవుడు అంటే నువ్వు ఎవడో కూడా నాకు వెళ్దంటాడు. గుర్తుపెట్టు.
జల్లుకోవాల్సింది బూడిది కాదు, జల్లుకోవాల్సింది బూడిది కాదు, చింపుకోవాల్సింది బట్ట కాదు, గోనె పట్ట కాదు, మార్చుకోవాల్సింది కడుపు కాదు. అలానే ఉపవాసాలు చెయ్యొద్దని నా ఉద్దేశం కాదు. చాలామంది 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి మా ప్రార్థన ఇంకా జవాబు ఇవేంటి ప్రభు అంటే 3 రోజులు కాదు 30 రోజులు ఉన్న నీ ప్రార్థనకి జవాబు రావాలంటే గుర్తుపెట్టుకో, నువ్వేదో మానాలి. కానీ నువ్వేం మానే చెప్పినా రైస్ ఒక్కటే మానావు. రైస్ ఒక్కటే మానంటే ఉదయం మధ్యాహ్నం మాని, లేదా మధ్యాహ్నం సాయంత్రం మాని 3వ పూట 2 పూటలు కలిపి కొట్టారట. గొప్ప ఉపవాసమే. ఉపవాసం అనగానే ఏమనుకుంటారు చెప్పిన, రైస్ ఒక్కటే మానేశారట, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట. అబ్బా, డ్రై ఫ్రూట్ ఉపవాసం ఇది. రైస్ ఒక్కటే మారారట, 2 చపాతీలు తింటారట. గట్టిగా తింటున్నావు గోధుమలు, ఇంకేంటి. రైస్ ఒక్కటే మానేశారట. సమ్మర్ ఉపవాసాల్లో అది ఏదైతే మిల్క్ ఏదైతే కంటెంట్ ఉందో గ్లాసు పాలే తాగుతారంట. రైస్ కన్నా బలమే అది. రైస్ ఒక్కటే మానేశారట. మజ్జిగ చిక్కగా చేసుకుని టేస్ట్ కోసం కరివేపాకు జల్లుకున్నారట. నీ కరివేపాకు ఉపవాసం నువ్వు. మరి ఉపవాసం అది గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అంటే ఆకలి మారితే అంటే నేను భోజనం మానొద్దని అంటలేదు, భోజనం మాను. ఏమని చెప్తున్నాను, భోజనం మాను. మరి వాటితో పాటు ఏం మానాలి? 9వ వచనం చెప్తున్నారు చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గత బలత్కారము విడిచిపెట్టవలనని ఉపవాస దినాలు రాజు ప్రకటించండి. ఇప్పుడు చెప్పండి, నీ ఉపవాసం దేవుడికి ఎప్పుడు నచ్చుతుందంటే భోజనం ఒకటే కాదు. చెప్పండి, బలత్కారం మానే. అందిన కాడల్లా 10 రూపాయలు ఎలా తోసేయాలన్నా బలత్కారం బుద్ధు మానే. వడ్డీ వ్యాపారాలు, చెత్త చెదారం, దొంగ మాటలు, అక్కడొక 10 ఇక్కడొక 10 అలాంటి పిచ్చి పనులు చేసి ఎదుటోడి దగ్గర అన్యాయంగా సంపాదిద్దామనుకున్న బలత్కార స్వభావం ఉంది, అది మానే. అది మానవ కానీ రైస్ ఒక్కటే మానేవంట. రైస్ బత్తాలో కప్పేడతాడు ఏమనుకుంటున్నావు? నేను రైస్ ఒక్కటే కాదు మానాల్సింది. చెప్పండి, నీ భోజనంతో పాటు నువ్వేం మానాలి చెప్పు? బలత్కారం మానే, దుర్మార్గ పనులు మానే. ఎన్ని దుర్మార్గమైన చర్యలు చేయండి. మన చూపులో దుర్మార్గత ఉంటుంది, మన మాటలో దుర్మార్గత ఉంటుంది, మన చర్యల్లో దుర్మార్గత ఉంటుంది. ఎదుటోళ్ళు బాగుంటే చూడలేని ఒక నీచమైన బుద్ధి ఉంటుంది మనకి. బలత్కారం నడుపుతున్నాను, ఎదిరింటోళ్ళతో నీకు ఎన్ని గొడవలు, పక్కింటోళ్ళతో నీకు ఎన్ని గొడవలు, నీ మాట ఎంత గరుగ్గా ఉంటుంది, ఎంత బలత్కారం, ఎంత డిమాండ్ చేస్తావు. దేవుని బిడ్డమని చెప్పుకుంటావు, ఎక్కడైనా తగ్గింపు ఉందా? దేవుని బిడ్డమని చెప్పుకుంటావు, ఎంత గొరిగ్గా మాట్లాడుతావు ఎదుటోళ్ళతో. ఆ ఏట్రా పోరా గేరా అని అడుగుతున్నాను. ఈ బలత్కారం మాటలే మాని అప్పుడు మాను భోజనం, అప్పుడు నీ ఉపవాసం నచ్చుతుంది. నువ్వు కేవలం ఆకలి ఒక్కటే, ప్రభా నేను ఆకలితో ఉన్నాను ప్రభు 3 రోజుల నుంచి, ఇప్పుడు నన్ను చేర్చుక ప్రభు అంటే దేవుడు అంటాడు నువ్వు ఎవడో నాకు చెప్పండి. మానే పాపం, భోజనంతో పాటు పాపం మానే, భోజనంతో పాటు బలత్కారం మానే, భోజనంతో పాటు చెప్పండి దుర్మార్గమైన చర్యలు మానే, అప్పుడు నచ్చుతాం. కొంతమంది
చెప్పడానికి కారణం యోనా గ్రంథం చదువుతున్నప్పుడు నినేవే పట్టణస్థులే కాదు మారాల్సింది. చెప్పండి, దైవజనుడు యోనా కూడా మారాలి. ఆయన అహంకారం మారాలి, ఆయన సీనియారిటీ మారాలి, ఆయన దేవుడితో మాట్లాడే విధానం మారాలి. ఆయన అనుకున్న జరగకపోతే ఆ ముట్టు, ఆ పక్కకి తిప్పుకునే తల పక్కకి తిప్పుకునే ఆ మనసు మారాలి. ప్రజలొక్కటే కాదు మారాల్సింది, అక్కడ దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మారాడు. దేవుడు నేర్పించాల్సిన పాఠాలను నేర్పించాడు. గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? ఎంతోమంది దేవుడికి ప్రవక్తలు ఉండగా, ఎంతోమంది నీతిమంతులు ఉండగా, ఎంతోమంది సువార్త చేసే వాళ్ళు దేవుడికి ఉండగా, అవసరమైతే దేవుడు గాడితో కూడా సువార్త చెప్పగలడు. ఎంతమంది పశువులు దేవుడికి ఉండగా యోనానే ఎందుకు నినేవే పట్టణాన్ని పంపించాడు చెప్పనా? నినేవే పట్టణాన్ని చూసి యోనా మారాలి. యోనాను బట్టి చెప్పండి, ఇక్కడ మారాల్సింది ప్రవక్త కూడా ఉన్నాడు. కనుక ఎంతోమంది ప్రవక్తలు ఉండగా దేవుడు ఈ ప్రవక్తను ఎందుకు పంపాడంటే ఈ ప్రవక్త కూడా మారాలి. మారిపోయాడు. అధ్యాయం అయ్యేసరికి మారిపోయాడు. ఎంతగా మారిపోయాడంటే మారు మాట చెప్పలేనంతగా మారిపోయాడు. దేవుడిని అర్థం చేసుకున్నాడు. ఈ పుస్తకంలో నీకు నాకు కనబడుతుంది ఏంటో తెలుసా? ప్రకృతిని అధికారం చేత దేవుడే నడిపిస్తున్నాడన్న సంగతి ఈ పుస్తకం మనకి చెప్పకనే చెప్తుంది. రెండోది, మనుషులు మారడానికి వాక్యం మాత్రమే చెప్పాలని ఈ పుస్తకం మనకి చెప్పకనే చెప్తుంది. మూడోది, ప్రవక్తవైనా నీతిమంతుడైనా సీనియారిటీ ఎంత నీకు పెరిగిపోయినా దేవుడితో డిమాండ్ చేసే విధానం మార్చుకోవాలని ఈ పుస్తకం నీకు నాకు చెప్పకనే చెప్తుంది. మరో మాట చెప్పనా? ఉపవాసం అంటే ఏంటంటే కేవలం ఆకలి దప్పులతో ఉండడమే, ఆకలి మానుకోవడమే కాదు, బలత్కారము దుర్మార్గత కూడా మారేయాలని ఈ పుస్తకం మనకి చెప్పకనే చెప్తుంది. అన్నిటికన్నా ఈ కూడికి మనకు అర్థవంతమైన మాట ఈ పుస్తకం మనకి ఇంకేం చెప్తుందంటే, చేయబడిన మేలులు పొందుకొని కృతజ్ఞత లేకుండా దేవుడిని మర్చిపోతే ఏదో ఒక వార్త ద్వారా దేవుడు రాసి పెట్టుకోండి త్వరలోనే తీసేస్తానని కూడా వార్నింగ్ కూడా పంపిస్తాడని కూడా చెప్పకనే ఈ పుస్తకం ద్వారా చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలి. అందుకే నినేవే పట్టణం మర్చిపోయింది, యోనాను పంపించాడు. యోనా వాక్యం చెప్తే కృతజ్ఞత కలిగి, దేవా తప్పు అయిపోయింది ప్రభు అని మరలా దేవునికి థ్యాంక్స్ చెప్పారు. నేను ముగించేస్తున్నాను. ఇదంతా చెప్పి చివరిలో చెప్పకపోతే అర్థం ఉండదు. యోనా అద్భుతాన్ని చూసి ఆ రోజు నినేవే ప్రజలు మారారని బైబిల్లో లేదు, కానీ యోనా కన్నా గొప్పవాడు క్రొత్త నిబంధనలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడు అయిన యేసు. ఆయన మాత్రం ఒక అద్భుతాన్ని చూశాడు ఈ ప్రపంచానికి. దేవుడు ఆ అద్భుతాన్ని చూసి ఈ ప్రపంచాన్ని మారమన్నాడు. ఆ అద్భుతం ఏంటో చెప్పిన, శాప గర్భం నుంచి బయటికి రావడం అద్భుతం కాదు. మనుష్య కుమారుడు భూగర్భం నుంచి 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ఆ అద్భుతాన్ని అపోస్తులు చూశారు, అద్భుతాన్ని మొదటి సంఘం చూసింది, అద్భుతాన్ని ప్రపంచం చూసింది. ఎప్పటికీ ప్రపంచం దేన్ని బట్టి మారుతుందంటే ఒక అద్భుతం చరిత్రలో నమోదు చేయబడింది. అద్భుతం ఏంటో తెలుసా? ఆయన మరణించి 3 రోజుల తర్వాత భూగర్భం నుంచి తిరిగి లేచాడు. యోనా అద్భుతం ఈ రోజుకి జరుగుద్దంటే, మొన్నే అమెరికాలో ఒకటి మింగింది, మళ్ళీ ఊసింది చేప. కానీ ప్రపంచంలో ఎప్పటికీ జరగని ఒక అద్భుతం ఉంది. అద్భుతం ఏంటి చెప్పిన, దేవుడు మానవుడిగా రావడం ఒక అద్భుతం, ఆయన భూమి మీద చనిపోవడం ఒక అద్భుతం, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ 3వ దినాన్ని తిరిగి లేవడం ఒక అద్భుతం, ఆయన భూగర్భం నుంచి మళ్ళీ బయటకు రావడం ఒక అద్భుతం. ఇది నమ్మండి. ఇది ఎప్పుడైతే నమ్ముతాం, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా భవిష్యత్తులో ఆశీర్వదించబోతున్నాడు. భవిష్యత్తులో ఒక నూతన యుగం రాబోతుంది, ఒక నూతన జీవితం రాబోతుంది, ఒక నూతన శకం ప్రారంభమవుతుంది. ఆ శకం, ఆ నూతన యుగం, ఆ టైం లైన్ కూడా ఎంట పెట్టుకుని నేడో రేపో చెప్పండి మేఘాల మీద రాబోతాడు. అప్పటి వరకు ఇల్లు లేదని బాధపడకండి, ఇల్లు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. అప్పటి వరకు ఎకరాలు లేవని బాధపడకండి, ఎకరం ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. మరి ఏముండాలంటే, ప్రభువా నీ రాజ్యంలో పౌరసత్వం ఉంటే చాలు. ఉన్న దాంట్లో చెప్పండి తృప్తిగా ముక్కు మూసుకుని బతికేస్తాను. ఎందుకంటే ఇక్కడ డబ్బులున్నా చనిపోతాను, డబ్బులు లేకపోయినా చనిపోతాను, సుఖమన్నా చనిపోతాను, సుఖం లేకపోయినా చనిపోతాను, ఏమన్నా చనిపోతాను, ఏమి లేకపోయినా చనిపోతాను. కానీ చనిపోయిన తర్వాత వాడబారిన ఒక జీవితం ఉంది, అది నాకు కావాలి. అది నాకు అనుగ్రహించు ప్రభువా. ఎప్పుడు వస్తావని ఎదురు చూడండి. ఎందుకు మరలా చెప్తున్నాను, యోనా అద్భుతం కోసం మనం ఎదురు చూడొద్దు. యోనా కన్నా గొప్పవాడు అని చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలోనే రాబోతున్నాడు. చేప గర్భం నుంచి యోనా వచ్చిన అద్భుతం కాదు. రేపు పొద్దున్న ఈ భూగర్భంలో ఎప్పటివరకు చనిపోయిన మనుషులందరూ ఉన్నారు చూసారా,
వీళ్ళందరూ బయటకు వస్తారట. అప్పుడు నువ్వు చనిపోతే నువ్వు నేను కూడా బయటకు వస్తామంట. మన పితరులు ఎవరైతే అందరూ బయటకు వస్తారట. ఆ రోజు ఒక పాట పాడతామంట, ఎప్పటికీ తీర్చని ఒక రుణం కలిగిన పాట పాడతాం. ఆ పాట చెప్పిన దేవునికి మాత్రమే మహిమ కలిగే ఒక పాట, మరణం మీద విజయం ఎగరేసే పాట. మరణమా నిజం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఇక మమ్మల్ని రోగం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేదు. ఎందుకంటే గొర్రెపిల్ల నిత్యం మాతో తోడుగా ఉండబోతున్నాడని దేవుని కృతజ్ఞత తెలియజేస్తాం. అట్టి ధన్యత కొరకు ఎదురు చూసండి. దేవుడు మీకు ఇక్కడ మేలు జరిగిస్తాడు, అక్కడ మేలు జరిగిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. లేని వాటి కొరకు ఎదురు చూస్తే దేవుడు తగిన సమయం తానుసారంగా జరిగిస్తాడని నమ్మండి. రాని వాటి కొరకు బలవంతంగా ఉపవాస కొడుకులు బూడిదల్లో కూర్చోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయనకి నచ్చే పని చేయండి. ఆయనకి నచ్చింది చేస్తే ఆయనే సమస్తము సమకూర్చి చెప్పండి జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. యోనా గ్రంథంలో ఎన్నో విషయాలు మాకు అనేక ప్రాంతాల్లో వినిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రజలకు తండ్రి ప్రార్థనలో భయభక్తులు లేక డిమాండ్ చేసి మాట్లాడడం తండ్రి, అది భక్తి అనుకుంటున్నారు. అది మా విశ్వాసం, దేవుడికి మాకున్న బంధం అనుకుంటున్నారు. అది తప్పుడు విధానం తండ్రి. మాట్లాడితే చిన్న చిన్న గొడవలకు తండ్రి ప్రాణాలు తీసుకోవడమే తండ్రి గొప్ప అనుకుంటున్నారు తండ్రి. ప్రాణాలు తీసుకుంటామన్న మాట వస్తే ప్రవక్తనే మీరు వదలలేదు దేవా. మేమే పాటి వారు. యోనాలో ఉన్న అహంకారము, యోనాలో ఉన్న సీనియారిటీని తండ్రి మార్చేంత వరకు యోనాను మీరు రుద్దేశారు దేవా. మాలో అలాంటివి ఉన్నాయేమో. కనబడని దోబూచులాడుతున్న తండ్రి బలత్కారం, అహంకారం ఈ రోజుకి మాలో నడుస్తుందేమో. మమ్మల్ని క్షమించండి, మార్చండి. మా ప్రార్థనకి జవాబు దయచేయండి. మారు మనసు మాకు అనుగ్రహించండి. మేలులు పొందిన కుటుంబాన్ని బట్టి, మేలులు పొందుతున్న కుటుంబాన్ని బట్టి, పొందబోతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వారి పక్షాన మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం దేవా. కృతజ్ఞత మర్చిపోతే నినేవే పట్టణాన్నే తీసేస్తా అన్నారు తండ్రి. కృతజ్ఞత మర్చిపోతే ఇజ్రాయెల్ దేశాన్నే ఉంచనన్నారు తండ్రి. కృతజ్ఞత పొందుకున్న తర్వాత తండ్రి మేము చూపించకపోతే, కృతజ్ఞత చూపించకపోతే మాకంత అమాయకులు, తిరుగుబాటుతనం ఇంకేదీ లేదు దేవా. తమ్ముళ్ళు అది మర్చిపోకుండా తండ్రి వారి కుటుంబం తరపున దేవుడు మాకు ఈ మేలులు చేశారని తండ్రి, ఆ కుటుంబం, ఆ తల్లిగారు, తమ్ముడు తండ్రి, ఈ దేవుడు మాకు చేసిన మేలును తండ్రి కృతజ్ఞత కూడికి పెట్టుకున్న సంఘం ద్వారా వారు ఆనందిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు. ప్రతి ఒక్కరూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి దేవా. మర్చిపోతే నేనే పట్టణస్తులు అవుతారు, మర్చిపోతే ఇజ్రాయెల్ దేశం అవుతారు తండ్రి. మేము మర్చిపోకపోతే తండ్రి మీలో అంటుకట్టబడిన రాజ్యం అవుతాం దేవా. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, జతపని వారిని, తమ్ముళ్ళని, కుటుంబాన్ని, వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. ఎవరైనా ఈ మాటలు గిట్టక, నచ్చక, మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని దీవించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరొకసారి కలుసుకుని దాన్ని ఇవ్వండి. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.